ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 6 గ్యారెంటీలను సకాలంలో అమలు చేయలేదని, వాటికి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని డిసైడ్ అయింది. ఇక బడ్జెట్లో వివిధ పథకాలు, అభివృద్ధి పనులకు నిధులు లేవని, హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఈ అంశంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తోంది. నిరుద్యోగం, రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రధానంగా లేవనెత్తడం, పాలనలో లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్, హరీష్ రావు డిసైడ్ అయ్యారు. ఇక మూసీ పునరుద్ధరణపై ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూసీ ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున పేదల ఇళ్లు కూల్చి రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపిస్తున్న గులాబీ పార్టీ ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతోంది. పేదల ఇళ్లు కూల్చకుండా మూసీని ప్రక్షాళన చేయవచ్చని చెబుతున్న బీఆర్ఎస్ రేవంత్ సర్కార్కు పలు సూచనలు చేయాలని నిర్ణయించింది.